ఈ సెక్షన్ ప్రారంభాన్ని చూద్దాం. మనకు ఒక నోట్ ఇచ్చాడు అక్కడ ఈ సెక్షన్లో. ఆ నోట్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, సెక్షన్ బి 40 మార్క్స్, గ్రామర్ అండ్ వొకాబులరీ. నోట్, ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆఫ్ సెక్షన్ బి ఇన్ ద సేమ్ ఆర్డర్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ ఎవర్ ఆన్సర్ బుక్. అర్థమైంది అనుకుంటా మీకు ఇవ్వబడినటువంటి ఆన్సర్ బుక్లో ఒకే చోట ఈ ఆర్డర్లోనే సమాధానాలన్నీ రాయండి. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం రాయడానికి ఇక్కడ అవకాశం లేదు. ఒకే ప్లేస్లో వరుసగా ఈ గ్రామర్కి సంబంధించినటువంటి, అంటే ఈ ప్రశ్నలన్నింటినీ కూడా మీరు ఒకే ప్లేస్లో రాయాల్సి ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మనకి 20 పేజీల బుక్లెట్ ఇస్తారు అని. చూడండి, ఇది కనపడుతుంది కదా మీకు, 20 పేజీల బుక్లెట్. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అని ఉంటుంది. అక్కడ మనకు వచ్చినటువంటి ఇన్విజిలేటర్ అక్కడ సైన్ చేస్తారు. తర్వాత ఈ బుక్లెట్కి ఒక సీరియల్ నంబర్ ఇస్తారు. ఇది 125 అనుకుందాం, మీకు ఇంకోటి ఏదైనా రావచ్చు. అదేవిధంగా కింద చూసినట్లయితే ఇక్కడ పేజ్ నెంబర్ 1 అని ఉంటుంది. 1, 2, 3 ఇలా 20 పేజెస్ ఉంటాయి. ఇదిగో పేజ్ నెంబర్ 20. కాబట్టి ఇలాంటి ఆన్సర్ బుక్లెట్లో మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా పూర్తిగా రాయాల్సి ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టార్టింగే రాయొచ్చు, గ్రామర్ సెక్షన్ బి అని పెట్టేసి వరుసగా రాసేయచ్చు, స్టార్టింగే రాసేయచ్చు, మీ ఇష్టం. కానీ ఎక్కడైతే మనం ప్రారంభిస్తామో అక్కడ నుంచి మొత్తం ఆ గ్రామర్ సెక్షన్ మొత్తం ఉండాలి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఆన్సర్ రాలేదనుకోండి, క్వశ్చన్ నెంబర్ వేయండి, దానికి కొంత గ్యాప్ వదిలేసేయండి, ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ వేసేసి తర్వాత కంటిన్యూ చేయండి. ఎక్కడైతే మీకు రాదు అని అనుకున్నారో అక్కడ క్వశ్చన్ నెంబర్ వేయడం, కొంత గ్యాప్ వదిలేసేయడం, ఆ తర్వాత మీకు వచ్చినటువంటి సీరియల్లో క్వశ్చన్ నెంబర్లు వేసుకుంటూ రాసుకుంటూ పోవడమే. అర్థమైంది కదా? ఇది చాలా ముఖ్యమైన అంశం, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సీరియాటం ఉండాల్సిందే. ఓకే, సరే, ఇప్పుడు తర్వాత ప్రశ్న చూద్దాం. 16వ ప్రశ్న చూద్దాం. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూ అనేటటువంటి ఒక పదాన్ని ఉపయోగించి, మనకి ఫస్ట్ పార్ట్లో ఉన్నాయని మీకు చెప్పాను. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజులు అనేవి, దానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ లెసన్లోదే ఈ ప్రశ్న కూడా. చూడండి, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూ అనే పదాన్ని ఉపయోగించి ఈ 2 వాక్యాలని కలిపి రాయండి అని మనకి ఇక్కడ ప్రశ్న ఇచ్చాడు. చూద్దాం ప్రశ్న. నిక్ మెట్ బిథానీ హ్యామిల్టన్. నిక్ మెట్ బిథానీ హ్యామిల్టన్. షీ హ్యాడ్ హర్ ఆర్మ్ bitten off by a shark. She had her arm bitten off by a shark. నిక్ బెథానీ హ్యామిల్టన్ను కలుసుకున్నాడు. ఆమె యొక్క చేయి షార్క్ కొరకడం చేత ఆ చేయి లేదు. షీ హ్యాడ్ హర్ ఆర్మ్ బిటెన్ ఆఫ్ బై ఎ షార్క్. ఆమె చేతిని షార్క్ కొరికేసింది. ఆమె చేయి షార్క్ చేత కొరికివేయబడింది అని దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ట్రూ ట్రాన్స్లేషన్ చెప్పాలంటే, ఆమె చేయి షార్క్ చేత కొరికివేయబడింది అంటే ఆమెకి ఒక ఆమ్ లేదు అని. అలాంటి చేయి లేనటువంటి ఆమెని నిక్ బెథానీ హ్యామిల్టన్ అనే ఆమెని నిక్ కలుసుకున్నాడు. దీన్ని తెలుగులో అర్థం చేసుకోవడం, తెలుగులో ఆ 2 వాక్యాలను కలిపి రాసి మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి రాసేస్తే చాలా ఈజీగా ఉంటుంది. తెలుగు కళ్ళవాళ్ళు అయితే వెంటనే డైరెక్ట్గా ఇంగ్లీష్లో రాసేస్తారు. కానీ నేను యావరేజ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, ఎవరికైతే చేయలేదో ఆ బెథానీ హ్యామిల్టన్ను నిక్ కలుసుకున్నాడు. ఇది దానికి ట్రాన్స్లేషన్.
ఎవరికైతే షార్క్ చేత చేయి కొరికివేయబడిందో, ఎవరికైతే షార్క్ చేత చేయి కొరికివేయబడిందో ఆ బెథానీ హ్యామిల్టన్ని నిక్ కలుసుకున్నాడు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, నిక్ మెట్ బెథానీ హ్యామిల్టన్ వచ్చేసింది ఆన్సర్. నిక్ మెట్ బెథానీ హ్యామిల్టన్ who had her arm bitten off by a shark. Nick met Bethany Hamilton who had her arm bitten off by a shark. Nick బెథానీ హ్యామిల్టన్ను కలుసుకున్నాడు, ఆమె యొక్క చేయి షార్క్ చేత కొరికివేయబడింది. ఈ రెండు వాక్యాలని కలిపితే, అంటే ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా వెనక నుండి ముందుకు వచ్చేసేది. ఎవరి చేయి అయితే షార్క్ చేత కొరికివేయబడిందో ఆ బెథానీ హ్యామిల్టన్ను నిక్ కలుసుకున్నాడు అనేది దీనికి ఆన్సర్. చాలా ఈజీగా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది ఎంత ఈజీ అనేది మీకు తెలుస్తుంది. నేను తరువాత క్లాసులలో వీటి గురించి నేను మీకు డీటెయిల్డ్గా వివరిస్తాను. ఓకే, తరువాత క్వశ్చన్ నెంబర్ 17. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. మనకు అది బేసిక్గా అందరికీ వచ్చినటువంటి అంశమే, ఇది గ్రామటికల్ అంశం. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుస్తారో మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, ఇక్కడ సంసుద్దీన్ హెల్ప్డ్ మీ ఎర్న్ మై ఫస్ట్ వేజెస్. సంసుద్దీన్ హెల్ప్డ్ మీ ఎర్న్ మై ఫస్ట్ వేజెస్. ఇక్కడ వెర్బ్ హెల్ప్డ్. హూ హెల్ప్డ్ మీ? సంసుద్దీన్. సో సంసుద్దీన్ ఈజ్ ద సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ సంసుద్దీన్ అయింది. మరి ఎవరికి సహాయం చేశాడు? మీ. కాబట్టి ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక మిగతా పార్ట్ అంతా కూడా ఎక్స్ట్రా పార్ట్గా ఉంటుంది. సో దీన్ని మనం ఏ విధంగా ప్యాసివ్ వాయిస్లోకి రాస్తామో చూద్దాం. ఇక్కడ మీ ఆబ్జెక్ట్గా ఉంది, ఇది ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేటప్పుడు అది సబ్జెక్ట్ అవుతుంది. మీ కాస్త ఐ అవుతుంది. ఐ. ఇక్కడ హెల్ప్డ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి మరి ఐ తర్వాత సింగులర్ పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వెర్బ్ వాజ్ అవుతుంది. ఐ వాజ్ హెల్ప్డ్ బై అనేటటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. సంసుద్దీన్ ఐ వాజ్ హెల్ప్డ్ బై సంసుద్దీన్. ఇయర్ ఇంకా మిగతా ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రా వర్డ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం రాసేస్తాం. ఇయర్ మై ఫస్ట్ వేజెస్. ఇది ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి రాస్తాం. చూడండి, సంసుద్దీన్ హెల్ప్డ్ మీ ఎర్న్ మై ఫస్ట్ వేజెస్ అనే దాంట్లో హెల్ప్డ్ పాస్ట్ టెన్స్, మీ అనేది ఆబ్జెక్టు, సంసుద్దీన్ సబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ను ముందుకు తీసుకొని వస్తే సబ్జెక్ట్ ఐ అవుతుంది. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ వాజ్ వస్తుంది. ఐ వాజ్ హెల్ప్డ్ బై సంసుద్దీన్ ఎర్న్ మై ఫస్ట్ వేజెస్ అని దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి రాస్తాం. ఓకే, ఈ విధంగా సులభంగా మనం ఆన్సర్ చేస్తాం దాన్ని. తర్వాత 18th క్వశ్చన్, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ఇన్ స్పైట్ ఆఫ్. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ఇన్ స్పైట్ ఆఫ్. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే ఉన్నప్పటికీ, అయినప్పటికీ.
అలా ఉన్నప్పటికీ అని అర్థం. మరి ఇన్స్పైట్ ఆఫ్ అనే పదాన్ని ఉపయోగించి మనం ఈ రెండు సెంటెన్సెస్ని ఏ విధంగా కంబైన్ చేస్తాం చూద్దాం. చూడండి, దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్. దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్. ఘనీభవించే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. దే ట్రక్డ్ ఫర్ అవర్స్. వారు గంటల కొద్దీ పర్వతారోహణ చేస్తూనే ఉన్నారు. అంటే ఈ రెండు వాక్యాలను ఇన్స్పైట్ ఆఫ్ పెట్టి కలిపి రాయాలి. ఘనీభవించే ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ వారు ట్రెక్కింగ్ని గంటల పాటుగా కొనసాగించారు అని మనం రాయాలి. చూసారా ఇది ఎంత ఈజీగా ఉందో? చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. అంతే ఆన్సర్. చూడండి, ఇక్కడ మనం దేర్ వర్ అనేది తీసేసి ఇన్స్పైట్ ఆఫ్ పెట్టేస్తున్నాం. ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ temperatures in spite of freezing temperatures they trekked for hours. ఇది ఒక సింపుల్ సెంటెన్సెస్లో సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అనే సెంటెన్స్లలో ఇది ఒక ఇన్స్పైట్ ఆఫ్తో కూడినటువంటి ఒక సింపుల్ సెంటెన్స్. ఇందులో వాక్యము ఇన్స్పైట్ ఆఫ్తో ప్రారంభమవుతుంది. దాన్ని అనుగుణంగా మిగతా భాగాలన్నీ కలిసి వస్తాయి. ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నప్పటికీ దే ట్రక్డ్ ఫర్ అవర్స్. వారు గంటల కొద్దీ పర్వతారోహణ చేశారు అనేది దీని యొక్క అర్థం. కొద్దిగా ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలాంటివి మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 19th క్వశ్చన్ మనం చూద్దాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్లో ఇవ్వబడి ఉన్నటువంటి ప్రిపోజిషన్స్లో కరెక్ట్ అయిన దాన్ని ఎన్నుకొని ఆ ఖాళీని మనం పూరించాలి. చూద్దాం. ఒకటోది, ఏ మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్ డాష్ యూర్స్. మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్ తర్వాత బై ఉండాలా, టు ఉండాలా, ఎట్ ఉండాలా. ఇది మూడిట్లో ఒకదాన్ని కరెక్ట్ దాన్ని ఎన్నుకొని మనం ఇక్కడ ఆన్సర్ రాయాలి. సరే, మామూలుగా ప్రిపోజిషన్స్లో అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ అని ఉన్నాయి. కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్, సింపుల్ ప్రిపోజిషన్స్, ఇలా ప్రిపోజిషన్స్లో చాలా రకాలుగా ఉన్నాయి. ఇందులో అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ అని ఉంటాయి. అంటే ఒక పదం తర్వాత ఖచ్చితంగా ఈ ప్రిపోజిషనే ఉండాలి. ఉదాహరణకి అఫ్రైడ్ ఆఫ్, సఫరింగ్ ఫ్రమ్, ఖచ్చితంగా ఫ్రమ్మే ఉండాలి. సఫరింగ్ తర్వాత ఫ్రమ్మే ఉండాలి. అట్లాగే ఇక్కడ అప్రాప్రియేట్ ప్రిపోజిషన్ సిమిలర్ తర్వాత ఖచ్చితంగా టు అనేదే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ టు అవుతుంది. సిమిలర్ టు, మీరు ఆన్సర్ బుక్లో 2 రాస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 19 ఏ అని పెట్టేసి 2 రాస్తే సరిపోతుంది. అదేవిధంగా హీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ డాష్ ప్లేయింగ్ క్రికెట్. హీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ డాష్ ప్లేయింగ్ క్రికెట్. అతడికి క్రికెట్ ఆడడం అంటే అత్యంత ఇష్టము. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఆఫ్, ఇన్, విత్ అని ఉంది. ఇక్కడ మీరు మామూలుగా ఎలా చేయాలి అంటే, మనకి రాదు అనుకున్నప్పుడు సింపుల్ టెక్నిక్ అంటే ఇంటరెస్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్, ఇంటరెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ క్రికెట్, ఇంట్రెస్టెడ్ విత్ ప్లేయింగ్ క్రికెట్ అని అనుకోండి. 4-5 సార్లు చదువుకున్నట్టయితే మీరు చదవగా ఒకటి అర్థమైపోయింది. ఇంటరెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ క్రికెట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్టెడ్ అనేది కూడా ఒక అప్రాప్రియేట్ ప్రిపోజిషన్. ఇంటరెస్ట్ తర్వాత ఇన్ అనేది తప్పనిసరిగా ఉండాలి అనేది ఒక రూల్. కాబట్టి ఇంటరెస్టెడ్ ఇన్ అనేది మనం ఇక్కడ రాస్తాం. సో హీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ క్రికెట్. అతడికి ప్లేయింగ్ క్రికెట్ అంటే అత్యంత ఇష్టము అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రిపోజిషన్స్ అనేవి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటాయి. వాటిని బాగా అర్థం చేసుకున్నట్టయితే మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 20వ ప్రశ్నని చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. Fill in the blanks with suitable forms of the verbs
గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్లో ఇవ్వబడినటువంటి వెర్బు యొక్క సరైన రూపంతో ఖాళీని మనం పూర్తి చేయాలి. 2 బ్లాంకులు ఇచ్చాడు. 2 1 జార్ 2 మార్క్స్ ఉంటుంది. చూద్దాం ఎలా ఉందో చూద్దాం ఈ ప్రశ్న. చూడండి, మిసెస్ జోర్డాన్ రీచ్ హోమ్, మిసెస్ అమీలియా ఫెచ్ ద బ్యూరో డౌన్. మనకి డియర్ డిపార్టెడ్ అనేటటువంటి లెసన్లో మరి జోర్డాను అమీలియా సిస్టర్స్ వారు ఏం చేశారో మీ అందరికి తెలిసిందే. ఇక్కడ ఈ లైన్లో ఏముందంటే, మిసెస్ జోర్డాన్ వచ్చేసరికి, అక్కడికి చేరుకునేసరికి మిసెస్ ఎమిలియా ఆ టేబుల్ని కిందకి తెచ్చింది. మిసెస్ జోర్డాన్ ఇంటికి చేరుకునేసరికి మిసెస్ ఎమిలియా ఆ బ్యూరోను క్రిందకు తెచ్చేసింది. ఈ స్ట్రక్చర్ను చూస్తే చూడండి, గతంలో 2 పనులు జరిగినప్పుడు, ఈ 2 కూడా పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటివే. పాస్ట్ టెన్స్లో 2 పనులు జరిగినప్పుడు ముందు జరిగినటువంటి పని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, ఆ తర్వాత జరిగినటువంటి పని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి అనేది ఒక రూలు. గతంలో 2 పనులు జరిగినప్పుడు మొదట జరిగిన పని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, ఆ తర్వాత జరిగినటువంటి పని సింపుల్ పాస్ట్ టెన్స్లోనూ ఉండాలి అనేది రూలు. ఇప్పుడు ఇక్కడ ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగిందో చూద్దాం. మిసెస్ జోర్డాను వచ్చేసరికి మిసెస్ ఎమిలియా ఆ బ్యూరోను క్రిందకు తెచ్చేసింది. అంటే మిసెస్ ఎమిలియా ఆల్రెడీ ఆ బ్యూరోను కింద తెచ్చేసి పెట్టేసుకుంది. కాబట్టి ముందు జరిగిన పని ఇది. కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటంటే ఫెచ్కి పాస్ట్ టెన్స్ ఫెచ్డ్. మరి దీనికి పాస్ట్ పర్ఫెక్ట్ కదా, హ్యాడ్ ఫెచ్డ్ అనేది రాయాలి. అదేవిధంగా దీనికి రీచ్కి సింపుల్ పాస్ట్ టెన్స్ రీచ్డ్. కాబట్టి ఆన్సర్ చూడండి, దీనికి మిసెస్ జోర్డాన్ రీచ్డ్ హోమ్, మిసెస్ ఎమిలియా హ్యాడ్ ఫెచ్డ్ ద బ్యూరో డౌన్. ఇది వెర్బ్ యొక్క కరెక్ట్ రూపాలు. ఇలా రాయాల్సి ఉంటాయి. వెర్బ్ యొక్క కరెక్ట్ రూపం అంటే ఆ సెంటెన్స్ తగినటువంటి టెన్స్ను ఉపయోగిస్తూ ఆ బ్లాంక్స్ని మనం ఈ వెర్బ్స్ను వినియోగించుకుంటూ కరెక్ట్ టెన్స్ని మనం రాయాలి. ఓకే, తదుపరి 21st క్వశ్చన్. యువర్ ఫ్రెండ్ రైడ్స్ హిజ్ బైక్ వితౌట్ హెల్మెట్. మీ ఫ్రెండ్ హెల్మెట్ లేకుండా బండి తోలుతున్నాడు. అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ టు వేర్ హెల్మెట్. హెల్మెట్ ధరించమని మీరు ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సలహా ఇవ్వచ్చు. సలహా ఎందుకు ఇవ్వాలి? మనం జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకని సలహా ఇవ్వాలి. ఎలా అడ్వైజ్ ఇవ్వాలి చూద్దాం. కుడ్ యూ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. యువర్ ఫ్రెండ్ రైడ్స్ హిజ్ బైక్ వితౌట్ హెల్మెట్. అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ టు వేర్ హెల్మెట్. మీ ఫ్రెండ్ హెల్మెట్ లేకుండా బైక్ తోలుతున్నాడు, మరి అది ప్రమాదకరం కాబట్టి హెల్మెట్ ధరించమని మనం ఒక సలహా ఇవ్వాలి. ఎలా ఇస్తాం చూడండి, చాలా ఈజీ. యూ షుడ్ వేర్ ద హెల్మెట్. ఇదే కాదు, ఎన్నో రకాలైనటువంటి అడ్వైజులు ఇవ్వచ్చు. యూ ఆట్ టు వేర్ ద హెల్మెట్, యూ మస్ట్ వేర్ ద హెల్మెట్. ఏది రాసినా కానీ అది అడ్వైజే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మీకు మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. సరే, మనం ఏదో ఒకటి రాయాలి కాబట్టి యూ షుడ్ వేర్ ద హెల్మెట్ అని మనం రాసాం. చాలా సింపుల్గా దీనికి ఆన్సర్ ఉంటుంది. తదుపరి 22nd క్వశ్చన్. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ ఎ పొలైట్ రిక్వెస్ట్.
ఒక పొలైట్ రిక్వెస్ట్గా మనం కింద ఇవ్వబడినటువంటి సెంటెన్స్ రాయాలి. చూడండి, యూ టు ఏ క్లర్క్ ఇన్ ద బ్యాంక్. మీరు బ్యాంక్కి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి ఒక క్లర్క్తో ఇలా అంటున్నారు, హెల్ప్ మీ టు ఫిల్ ద అప్లికేషన్. హెల్ప్ మీ టు ఫిల్ ద అప్లికేషన్ అలా అనకూడదు కదా, కొద్దిగా రూడ్గా ఉంటుంది. మనకి ఇంగ్లీష్ వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు చాలా పొలైట్గా మాట్లాడతారు. కాబట్టి మనం కూడా అలాంటి పొలైట్నెస్ని అందిపించుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ ఇది పొలైట్ వేలో ఆ సెంటెన్స్ని రాయాలి. ఎలా రాస్తామని చూద్దాం. ఎప్పుడు కూడా కుడ్ యూ ప్లీజ్ అని మనం ఒక పొలైట్ రిక్వెస్ట్ని ప్రారంభించాలి. చూద్దాం, చూడండి. కుడ్ యూ ప్లీజ్ help me to fill the application. Could you please help me to fill the application అని ఈ విధంగా మనం పొలైట్గా అడుగుతాం. ఇది కూడా చాలా ఈజీగా మనకి మార్కును తెచ్చేటువంటి అంశం. తర్వాత 23rd క్వశ్చన్ చూద్దాం. వాట్ డూ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ మీన్? క్రింద ఇవ్వబడినటువంటి వాక్యాలు ఏ అర్థాన్ని ఇస్తున్నాయి? చూస్ ద రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. మీ ఆన్సర్ బుక్లో సరైన సమాధానాన్ని వ్రాయండి అని. చూద్దాం. నంబర్ 1, షల్ ఐ క్యారీ ద బ్యాగ్ ఫర్ యూ? షల్ ఐ క్యారీ ద బ్యాగ్ ఫర్ యూ అని నేను అన్నాను అనుకోండి, దాని యొక్క సెన్స్ ఏంటి? ఏ సెన్స్లో మనం అన్నాం? ఏ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్. ఇది ప్రశ్న, ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్, ఒక సమాచారాన్ని మనం అడుగుతున్నామా, ఇవ్వమని చెప్పమని అడుగుతున్నామా? బి ఆఫరింగ్ హెల్ప్, మనం సహాయం చేయబోతున్నాం అనే అర్థం. మనము సహాయం చేయాలని అనుకుంటున్నాం, అదే. సి గివింగ్ ఇన్ఫర్మేషన్, సమాచారం మనం ఇస్తున్నామా? ప్రపోజింగ్, ఏదైనా ఒకటి ప్రపోజ్ చేస్తున్నామా? ఏది ఈ 4 కరెక్ట్? చూడండి. షల్ ఐ క్యారీ ద బ్యాగ్ ఫర్ యూ? నీకోసం నేను నీ బ్యాగ్ మోసుకొని రమ్మంటావు, నువ్వు మొయ్యలేకపోతున్నావు కదా పాపం, అందుకని నీకోసం నేను బ్యాగ్ తీసుకువస్తాను అంటే మనకు సహాయం చేస్తున్నారు కదా వాళ్ళు. కాబట్టి దిస్ ఈజ్ ఆఫరింగ్ హెల్ప్. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ బి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. వై డోంట్ వి టేక్ బ్రేక్ఫాస్ట్? వై డోంట్ వి టేక్ బ్రేక్ఫాస్ట్? మనం ఎందుకని బ్రేక్ఫాస్ట్ చేయకూడదు అంటే ఇక్కడ చూడంగానే ఎలా అనిపిస్తుంది? ఇది ఆర్డరా, లేకపోతే ఇది ఒక సజెషనా, లేకుంటే ఇది ఒక క్వశ్చనా, లేకపోతే ఇది ఒక రిక్వెస్టా? చూడండి, ఎందుకు మనం టిఫిన్ చేయకూడదు? ఇంగ్లీష్ వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ అండ్ వాళ్ళ యొక్క మేనరిజం డిఫరెంట్గా ఉంటుంది, మనలాగా ఉండదు. మీరు చూడంగానే ఇది క్వశ్చన్ ఉంది కాబట్టి ఇది క్వశ్చన్ అనుకుంటాం, కానీ అది క్వశ్చన్ కాదు. మరి ఇది ఒక సజెషన్. మనం ఇప్పుడు టిఫిన్ చేస్తే బాగుంటుంది అని దాని అర్థం. వై డోంట్ వి టేక్ బ్రేక్ఫాస్ట్ అంటే దాని అర్థం మనం ఇప్పుడు టిఫిన్ చేస్తే బాగుంటుంది కదా అంటే టిఫిన్ చేద్దాము అని దాని యొక్క ఇన్నర్ మీనింగ్. సో ఇట్ ఈజ్ ఏ సజెషన్, తింటే బాగుంటుంది అని అర్థం. కాబట్టి ఇది ఒక సజెషన్ ఇస్తుంది కాబట్టి సో హియర్ ఈజ్ ద ఆన్సర్ ఈజ్ బి. ఈ రకంగా మనం ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 24th క్వశ్చన్ చూద్దాం. 24th క్వశ్చన్ సినోనిమ్కి సంబంధించింది. చాలా ఈజీగా ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ చూసింగ్ ఫ్రమ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఈ బాక్స్లో ఇవ్వబడినటువంటి సినోనిమ్ను ఉపయోగించుకొని ఈ అండర్లైన్ చేసిన పదానికి సరైనటువంటి సినోనిమ్ను రాయాలి. ఇది మన ఆన్సర్ స్క్రిప్ట్లో క్వశ్చన్ నెంబర్ 24. దీనికి సంబంధించి ఏకి ఏదైతే ఆన్సర్ అయితే అదో బి ఆన్సర్, సి ఆన్సర్, డి ఆన్సర్ రాసేసేయాలి. ఇది చూద్దాం. ఇప్పుడు ముందు మనం ఏం చేయాలంటే బాక్స్లో ఉన్న పదాల యొక్క అర్థాలు నేర్చుకుంటే ఇప్పుడు క్వశ్చన్లో ఉన్నటువంటి
పదాల యొక్క సినోనిమ్ను రాయడం చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం, చూడండి. మై ఫాదర్ ప్రొటెస్టెడ్. మై ఫాదర్ ప్రొటెస్టెడ్. ఇప్పుడు మనం బ్రాకెట్లో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలను చూద్దాం. అబ్జెక్టెడ్, వ్యతిరేకించారు. అన్విల్లింగ్లీ, ఇష్టం లేకుండానే. పర్చేజ్, కొనుట. ఎక్స్పెండ్, ఖర్చు పెట్టుట. సేవ్, మిగిల్చుట. సోల్డ్, అమ్ముట. ఈ పదాల యొక్క అర్థాలు తెలుసుకున్నాము. ఇప్పుడు దానికి సరైన పదాలు ఎక్కడ ఉన్నాయో మనం వెతుక్కుంటూ వెళ్తే ఈజీగా ఆన్సర్ ఒకేసారి చేసేయచ్చు. మై ఫాదర్ ప్రొటెస్టెడ్. ప్రొటెస్టెడ్ అంటే వ్యతిరేకించారు. వ్యతిరేకించారు అని అర్థం ఎక్కడ వచ్చింది? అబ్జెక్టెడ్. కాబట్టి మనం ఆన్సర్ అబ్జెక్టెడ్ ఏ అని గుర్తుపెట్టేసుకుంటాం. రెండోది, గివ్ మీ అన్ ఓల్డ్ పేర్. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ ద న్యూ షూస్. స్పెండ్, ఖర్చు పెట్టుట. ఖర్చు పెట్టుట అనేది ఎక్కడ చెప్పుకున్నాం మనం? ఎక్స్పెండ్. కాబట్టి ఇది బి ఆన్సర్. ఐ కుడెంట్ కన్విన్స్ హిమ్ టు బై ఎ న్యూ పేర్. బై, కొనుట. కొనుట అంటే ఎక్కడుంది? పర్చేజ్, సి. రిలక్టెంట్లీ ఐ గేవ్ హిమ్ ద హంటింగ్ బూట్స్. రిలక్టెంట్లీ, ఇంకా చేసేది ఏమీ లేకుండా, ఇక మనస్ఫూర్తిగా కాకుండా, ఏమాత్రం ఇష్టం లేకుండా. ఇష్టం లేకుండా అంటే అన్విల్లింగ్లీ. రిలక్టెంట్లీ, ఇష్టం లేకుండా. అన్విల్లింగ్లీ, అయిష్టంగా. కాబట్టి డి ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం రాసుకొని ఆన్సర్ స్క్రిప్ట్ మీద 24 ఏ అబ్జెక్టెడ్, బి ఎక్స్పెండ్, సి పర్చేజ్, డి అన్విల్లింగ్లీ అని రాస్తే సరిపోతుంది. చాలా ఈజీ. అలాగే రాయాలి అనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 25th క్వశ్చన్లోకి వెళ్దాం. ఇందాక మనం సినోనిమ్ చెప్పుకున్నాం కదా, దానికి ఆపోజిట్ వర్డ్స్ అంటే యాంటోనిమ్ చెప్పుకోవాలి. సినోనిమ్ అంటే సేమ్ వర్డ్స్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్స్. ఇప్పుడు మనం ఇవ్వబడినటువంటి పారాగ్రాఫ్లో అండర్లైన్ చేసిన పదానికి యాంటోనిమ్ని మనం గుర్తించాలి. సరే, ఇక్కడ ఇంకో డిఫరెంట్గా ఏం చేశాడో చూద్దాం. ఇప్పుడు రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ మ్యాచ్ ద వర్డ్స్ అండర్ ఏ విత్ దేర్ యాంటోనిమ్స్ అండర్ బి. ఏ ఇవ్వబడినటువంటి పారాగ్రాఫ్లో ఉన్నటువంటి పదాలకు వ్యతిరేక పదాలను రాయండి. అది ఎలా అంటే, ఏ గ్రూపులో ఇవ్వబడినటువంటి పదాలకు వ్యతిరేక పదాలను బి గ్రూప్ నుంచి ఎన్నుకొని ఆ బ్రాకెట్లో రాయమన్నాడు. అంటే మనం ఇక్కడ ఊరకలా పెట్టుకున్నాం, కానీ నిజానికి మనం ఆన్సర్ స్క్రిప్ట్లో రాస్తాం. కాబట్టి ఏకి ఏంటి, బికి ఏంటి, ఇందాక రాసినట్టు సికి ఏంటి, డికి ఏంటి అని రాస్తాం. చూద్దాం, ఒక పారాగ్రాఫ్ చదివేసేద్దాం. చూడండి. వి హ్యావ్ అలౌడ్. అలౌ చేశాము అంటే ఒకరికి అనుమతి ఇచ్చాం. సమ్ పీపుల్, ఎస్పెషల్లీ దోస్ ఇన్ పవర్, టు అక్వైర్ ఎ లాట్ ఆఫ్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద మెజారిటీ. అక్వైర్, పొందడం. అక్వైర్ అంటే పొందడం. ఎ లాట్ ఆఫ్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద మెజారిటీ. మెజారిటీ మీ అందరికీ తెలుసు, సంఖ్యాబలం ఎక్కువగా ఉంది అంటే మెజారిటీ, అధిక సంఖ్యలో అని. దానికి వ్యతిరేక పదం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నేను తర్వాత చూద్దాం దాని గురించి. అండ్ వీ హ్యావ్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ అంటే సమస్య, కొద్దిగా వైరుధ్య భావం ఉండడం, తగాదా ఉండడం, విభేదాలు ఉండడం. కాబట్టి సరే, ఇప్పుడు ఈ పదాలు చెప్పుకున్నా. అలౌడ్, ప్రవేశానికి ఆమోదం తెలపడం. రెండోది ఎక్వైర్, పొందడం. మెజారిటీ, అధిక సంఖ్యాబలం. కాన్ఫ్లిక్ట్, విభేదాలు. వీటికి వ్యతిరేక పదాలు ఏవి ఉన్నాయో చూద్దాం. మన ముందు ఏ గ్రూపులో ఈ పదాలు మనం ఇప్పుడు చదివాం కదా. అలౌడ్, అంగీకరించడం. అక్వైర్, పొందడం. మెజారిటీ, అధిక సంఖ్యాబలం. కాన్ఫ్లిక్ట్, విభేదాలు. మరి దీనికి సమానార్థకాలు ఇక్కడ ఏమున్నాయో చూద్దాం.
అలో. అలో అంటే అనుమతి ఇవ్వడం అని చెప్పాం కదా. మైనారిటీ తక్కువ సంఖ్యాబలం. అగ్రిమెంట్ అంగీకరించుట. లాస్ కోల్పోవుట. డినైడ్ తిరస్కరించుట. జనరల్లీ సాధారణంగా. ఎక్స్పెండిచర్ ఖర్చు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక ఆన్సర్ని ఇప్పుడు పెట్టేసేద్దాం. ఒకటి అలౌడ్ అంగీకరించాడు, ఆమోదించాడు. దానికి వ్యతిరేకం తిరస్కరించాడు. తిరస్కరించాడంటే డినైడ్. కాబట్టి అలౌడ్, డినైడ్ ఆపోజిట్ వర్డ్. ఇక్కడ మనం ఏకి 4th వన్ ఈజ్ ద ఆన్సర్. అండ్ అక్వైర్ పొందడం. మనకు వచ్చినాయి డబ్బులు, మనకు పోయినాయి డబ్బులు. లాస్. కాబట్టి మూడోది ఇక్కడ అక్వైర్, లాస్. ఇక మెజారిటీ, మనకు అందరూ అబ్బా అధిక మెజారిటీతో గెలిచాడు, ఆ పక్షం మెజారిటీ పక్షం. దానికి ఆపోజిట్ మైనారిటీ పక్షం. మైనారిటీ సంఖ్య, గవర్నమెంట్ మైనారిటీలో ఉంది కాబట్టి మైనారిటీ తక్కువ సంఖ్యాబలాన్ని కలిగి ఉండడం. కాన్ఫ్లిక్ట్ విభేదాలు కలిగి ఉండడం. నీకు నాకు విభేదాలు ఉన్నాయి, నీకు నాకు సఖ్యత ఉంది. దానికి ఆపోజిట్, విభేదాలకు ఆపోజిట్ సఖ్యత. కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఆపోజిట్ వర్డ్ ఈస్ అగ్రిమెంట్. అగ్రిమెంట్. ఈ విధంగా మనం ఆన్సర్స్ చేసేసాము. ఇప్పుడు మన ఆన్స్క్రిప్ట్స్ ఏం చేస్తామంటే 25th క్వశ్చన్ అని మనం మార్జిన్లో రాసుకొని A4 B3 C1 D2 అని రాసేస్తాం. అంతటితో ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా రాసినట్టు మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. అది 24th క్వశ్చన్ సినోనిమ్స్ అండ్ 25th క్వశ్చన్ యాంటోనిమ్స్ చెప్పుకున్నాము. ఈ రెండు కూడా రీడింగ్ ఏ నుంచి మన టెక్స్ట్ బుక్లో నుంచే వస్తాయి. 4 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు మనం 26th క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా రీడింగ్ ఏ నుంచే వస్తుంది. ఎక్కువగా రీడింగ్ ఏ నుంచే మనకి గ్రామర్ ఐటమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ని కనుక కొద్దిగా బాగా చదివినట్లయితే, రీడింగ్ ఏను కొద్దిగా చదివినట్లయితే కొద్దిగా అవగాహన ఉంటుంది, ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. 26th క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్లో ఇవ్వబడినటువంటి రైట్ ఫామ్తో ఈ బ్లాంక్ను పూరించండి. చూద్దాం. ఎవ్రీ చిల్డ్రన్స్ ఈజ్ బార్న్ విత్ సమ్ inherited characteristics into a specific economically and emotional environment and trained in a certain ways figures of authority. I inherited honest and self-discipline from my father. ఇలా పారాగ్రాఫ్ను ముందుగా చదువుకోవాలి. ఆ బ్లాంక్లో నౌన్ ఫామ్ కరెక్ట్గా ఉంటుందా, యాడ్వర్బ్ ఫామ్ కరెక్ట్గా ఉంటుందా, లేకపోతే ఇంకా ఏదైనా ఇంకొక ఫామ్ కరెక్ట్గా ఉంటుందో చూసి ఆన్సర్ చేయాలి. మళ్ళీ పారాగ్రాఫ్ను చదువుదాం, ఆన్సర్ చేసేద్దాం. చూడండి. ఎవ్రీ చిల్డ్రన్సా. మనం చూడంగానే ఇక్కడ ఎవ్రీ అనేది ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి ఒక్క అనగానే సింగులర్ అది. కాబట్టి ఎవ్రీ చైల్డ్ సింగులర్ నౌన్ అక్కడ అగ్రి అవుతుంది. కాబట్టి మనం చిల్డ్రన్ అంటే ప్లూరల్, చిల్డ్రన్స్ అనేది అసలు ఏమాత్రం అవకాశం లేని ఇన్అప్రాప్రియేట్ అనమాట. కాబట్టి ఎవ్రీ చైల్డ్ ఈజ్ బార్న్ విత్ సమ్ ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్. ప్రతి ఒక్క పిల్లవాడు తల్లిదండ్రుల నుంచి లేక వంశపారంపర్యంగా కొన్ని లక్షణాలను పొంది పుడతాడు. పాస్ట్ టెన్స్ అనమాట. కాబట్టి ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్, పొందినటువంటి వంశపారంపర్యంగా పొందినటువంటి లక్షణాలతో పుడతాడు అనేది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ వెబ్ ఫామ్ ఇక్కడ ఇన్హెరిటెడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చైల్డ్ అనే రాస్తారు, ఏకి చైల్డ్ అని రాస్తారు, ఇక్కడ బీకి ఇన్హెరిటెడ్ అని రాస్తారు. ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంటూ
ఏ స్పెసిఫిక్ సోషియో ఎకనామికల్లియా సోషియో ఎకనామిక్ అనేది కరెక్ట్ స్ట్రక్చర్, సోషియో ఎకనామిక్ అనాలి. కాబట్టి సోషియో ఎకనామిక్ అండ్ ఎమోషనల్ ఎన్వైర్మెంట్ అండ్ ట్రైడ్ ఇన్ ఏ సర్టన్ వేస్ ఫిగర్స్ ఆఫ్ అథారిటీ. I inherited honestly honest. I inherited honesty and self discipline. ఇక్కడ సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఒక నౌను, ఇక్కడ ఆనెస్టీ అనేది కూడా ఒక నౌను. కాబట్టి ఇక్కడ నౌన్ ఫామ్ రావడం అనేదే కరెక్ట్. I inherited honesty అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఫ్రమ్ మై ఫాదర్. నేను మా తండ్రి గారి వద్ద నుంచి వారసత్వంగా నిజాయితీని, ఆత్మ క్రమశిక్షణని పొందాను అని ఇక్కడ అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. ఇది కూడా మనకి ఏ రీడింగ్లో నుంచి వచ్చింది. ఇప్పుడు 27th క్వశ్చన్ని మనం చూద్దాం. చూడండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ స్పెల్లింగ్స్ విత్ OUEAIEEE. ఇది చాలా ఈజీగా ఉండేటటువంటి క్వశ్చన్. 2 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి. చూడండి, నిక్ హూ వాజ్ ఏ, ఇక్కడ బ్రాకెట్లో గమనించండి. ఏ అంటే ఇక్కడ బ్లాంక్ నంబర్ ఏ డాష్ టీ డాష్ డాష్ ఎస్ఈడి. మీరు నిక్ ఈ రీడింగ్ ఏ అని గనక లెసన్ మనం బాగా చదివి ఉంటాము, ఇది మీకు ఈజీగానే గుర్తొచ్చి ఉంటుంది. ఇక్కడ ఏ ఉంటుంది అండ్ BULL డాష్ డాష్ డి, ఇక్కడ ఏ ఉంటుందో కూడా మీకు తెలుసు. హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అండ్ ఏ టీమ్ ఆఫ్ క్యారర్స్ టు హెల్ప్ హిమ్. ఈ పారాగ్రాఫ్ చూసాం కదా, చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఒకవేళ అంతగా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే చూడండి, TOUSED అని పెట్టేసి చదవండి. బ్లాంక్లో OU పెట్టేసి చదవండి. TOUSED అసలు పలకడం మన వల్ల అవుతుందా? థౌజ్డ్ ఆ పదం ఉందా? అసలు లేదు కదా. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. TEASED టీజ్డ్, ఇదేదో విన్నట్టు అనిపిస్తుంది. సరే చూద్దాం, మిగతాయి కూడా చూద్దాం. TIESED టైజ్డ్, ఈ పదం ఎక్కడ విన్నట్టు లేదే. అదేవిధంగా TEESED ఈ పదం కూడా టీజ్డ్ అన్నట్టు అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ స్పెల్లింగ్ కాదు అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇలా ఒకవేళ మనకు తెలియని సందర్భంలో మీకు చెప్తున్నాను నేను. ఈ విధంగా ఈ 4 స్పెల్లింగ్లను ఆ బ్లాంక్లో పెట్టి చదివి మీకు కరెక్ట్గా ఎక్కడో విన్నట్టు అనిపిస్తే అది ఆన్సర్ అని చేయండి, ఇంకా గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో. కానీ సాధారణంగా మీకు వెంటనే ఆన్సర్ స్ఫురిస్తుంది. టీజ్డ్ అండ్ బుల్లీడ్ మీకు వెంటనే స్ఫురించింది. ఎందుకంటే ఈ క్వశ్చన్ని మన పారాగ్రాఫ్ క్వశ్చన్ల కింద మన మాస్టర్లు మిమ్మల్ని చదివించి ప్రిపేర్ చేయించి ఉంటారు. టీజ్డ్ TEASED అండ్ బుల్లీడ్ BU ఇదే పద్ధతి. OU బుల్లీడ్కి అసలు ఇంకా తేడా ఏమి ఉండదు, వెంటనే మీరు ఆన్సర్ పెట్టేస్తారు. బుల్లీడ్ IE ఈ రకంగా మీరు ఆన్సర్ స్క్రిప్ట్లో క్వశ్చన్ నెంబర్ 27 EA అని రాస్తారు. క్వశ్చన్ నెంబర్ 27లో B కింద IE అని రాస్తారు. సరిపోతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 28 చూద్దాం. కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. 2 మార్క్స్ ఉంటుంది. అంటే మీకు ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ గురించి బాగా తెలిసి ఉంటుంది. ఒక పదంలో చివర ఉన్నటువంటి సిలబల్ను సఫిక్స్ అని అంటారు. ముందుంటే ప్రిఫిక్స్ అంటారు, వెనక ఉన్నట్టయితే సఫిక్స్ అంటారు. మీకు అందరికీ కూడా తెలుసు. ఇవి చాలా ఈజీగా ఉండేటటువంటి క్వశ్చన్. చూద్దాం. ద ఫస్ట్ క్యాజువాలిటీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ the suspension of the train halt at Rameswaram station. Idi the first casualty came in the form of the suspension of the train halt. Suspension TIONSION సస్పెన్షన్ అంటే నిలిపివేయడం. రామేశ్వరంలో
రైలు ఆగే విధానాన్ని ఆపివేయడం అనేది దీని ఫలితంగా జరిగింది. రామేశ్వరంలో అంతకుముందు ట్రైన్ ఆగేది అంటే అబ్దుల్ కలాం యొక్క లెసన్లో ఇది, మరి ఇప్పుడు ఆపివేయడం జరిగింది. అంటే ట్రైన్ ఆగడం అనేది లేదు, వెళ్ళిపోతుంటుంది. సస్పెన్షన్ చూడండి, SUSPEN TION SION సస్పెన్షన్. దీని కరెక్ట్ స్పెల్లింగ్ మీకు తెలుసు, SION సస్పెన్షన్. పలకడానికి ఈషన్ ఒకటే కానీ ఇక్కడ SION అనేది అప్రాపరియేట్ సఫిక్స్ అవుతుంది. తర్వాత చూడండి, ఆఫ్ ద ట్రైన్ హాల్ట్ ఎట్ రామేశ్వరం బి. ఇప్పుడు బి బ్లాంక్ స్టేషన్, ఇది మన అందరికీ తెలిసిందే. స్టేషన్ అనేది చాలా ఈజీగా చెప్పేస్తాం, STATION స్టేషన్, రైల్వే స్టేషన్ అనే అర్థం. కాబట్టి TION అనేది రైట్ సఫిక్స్. ఈ విధంగా చాలా ఈజీగా మనం 2 మార్క్స్ పొందేశాం. 29th క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఈ ప్రశ్న గురించి మనం ఒకసారి చెప్పుకున్నాము. రాంగ్ స్పెల్లింగ్ ఉన్నదాన్ని గుర్తుపెట్టి దానికి కరెక్ట్ స్పెల్లింగ్ మనం ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. చూడండి, ఏ సెంచురీ, సర్టన్, విజ్డమ్, మెడిసిన్. ఈ పదాలను ఒకసారి చదివాము, రెండోసారి స్పెల్లింగ్ చెక్ చేసుకుంటూ మళ్ళా చదువుదాం. సెంచురీ కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది, సర్టన్ కరెక్ట్ స్పెల్లింగ్, విజ్డమ్ కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది, మెడిసిన్ సిన్ మనం చూడంగానే కన్ఫ్యూజన్లో ఎస్ కరెక్టే కదా అనుకుంటాం, కానీ మెడిసిన్ అందులో ఎస్ లేదు, సి ఉంది. కాబట్టి మనం ఆన్సర్ స్క్రిప్ట్లో ఎలా రాస్తామంటే, మనం క్వశ్చన్ నెంబర్ 29 ఏ మెడిసిన్ అని రాసేస్తాం. అంతే మనం చేయాల్సిన పని అది. కరెక్ట్ ఆన్సర్ మనం రాయాలి. రెండవది బి పాయిజన్, రెబల్, ప్లాట్ఫామ్, బిజినెస్. మళ్ళీ ఈసారి స్పెల్లింగ్ దృష్ట్యా కూడా ఇంకొకసారి చదువు. పాయిజన్ POISON పాయిజన్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. రెబల్ REBEL, ప్లాట్ఫామ్ PLATFORM, బిజినెస్ BUSINESS బిజినెస్. ఇవన్నీ కరెక్ట్, ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి కరెక్ట్ చేసి మనం రాస్తాం. ఏ మెడిసిన్, బి పాయిజన్ అని రెండు కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తే మనకి 2 మార్క్స్ పడతాయి. ఇప్పుడు 30th క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. రీడ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ. డిక్షనరీలో ఉండేటటువంటి పదాన్ని ఒకటి ఇస్తారు, అంటే డిక్షనరీలో ఎట్లా ఉందో అలా ఇక్కడ ఇస్తారు. ఇక్కడ నేను హ్యాండ్ రిటన్ కాబట్టి మీకు అది వేరే రకంగా కనపడుతుంది, కానీ డిక్షనరీ కనుక ఓపెన్ చేసి ఈ రిజర్వాయర్ అనే పదాన్ని చూస్తే ఎలా ఉంటుందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి అక్కడ పెడతారన్నమాట ఎగ్జామినేషన్లో. దానిని కింద కొన్ని ప్రశ్నలు కూడా ఇస్తారు, దాన్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. డిక్షనరీ ఎంట్రీ చాలా చాలా ఈజీగా ఉంటుందని మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను. అది ఇప్పుడు ఎలా ఉంటుందో మీరే మీ స్వయంగా మీ కళతో చూస్తారు. చూద్దాం. రిజర్వాయర్, 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 రిజర్వాయర్. ఇక్కడ ఆర్ సైలెంట్ అని తెలియజేస్తుంది. రిజర్వాయర్ అని మనం జనరల్గా పలుకుతాము, ఇక్కడ చివరిన కూడా ఆర్ అనేది సైలెంట్ అని మనకు తెలియజేస్తుంది. రిజర్వాయర్ అని పలకాలి దాన్ని. మరి ఈ పదం నౌన్, బ్రాకెట్లో సి అని ఉంది, ఇది కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్, కౌంటబుల్ ప్లూరల్ ఫామ్ కాగలిగితే దాన్ని కౌంటబుల్ అంటారు. ప్లూరల్ ఫామ్ కాలేకపోతే దాన్ని అన్కౌంటబుల్ అని అంటారు. ఉదాహరణకి కింగ్డమ్ అన్కౌంటబుల్, స్ట్రెంగ్త్ అన్కౌంటబుల్. సరే చూద్దాం. ఇక్కడ ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఇచ్చాడు. ఏ లార్జ్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ లేక్
యూజ్డ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై. దీనికి ప్లూరల్ ఫామ్ ఇచ్చాడు. పిఎల్ అంటే ప్లూరల్ అని అర్థము, రిజర్వాయర్స్ అని అర్థం. సరే, ఇప్పుడు దీని కింద క్వశ్చన్ ఏ ఇచ్చాడు చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రిజర్వాయర్? ఇంకా దీనికంటే ఇంకా ఏదైనా ఈజీ క్వశ్చన్ ఉంటుందా? ఉండదు కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రిజర్వాయర్? రిజర్వాయర్ అనే పదానికి అర్థం ఏంటి? వాడు ఇచ్చాడు కదా, ఏ లార్జ్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ లేక్ యూజ్డ్ ఫర్ ఏ సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై అని ఇచ్చాడు కదా అక్కడే. మరి దీన్ని ఇక్కడ ఆన్సర్గా రాసేస్తాం. ఎంత ఈజీగా ఉంది చూడండి. మీ కళ్ళ ముందే ఆన్సర్ కూడా ఇచ్చేసాడు. కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అండ్ ఆన్సర్ ఇట్. అండ్ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఇట్? మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి ఇది చెందుతుంది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్ ఇలా ఉన్నాయి కదా, వాటిలో ఇది దేనికి చెందుతుంది? ఇందాకే మీకు చెప్పాను, ఈ పదం రిజర్వాయర్ నౌన్, ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందింది? నౌన్. వాడే ఇచ్చాడు కదా, ఇంక మీరు కష్టపడి కనుక్కునేది ఏముంది? ఏం లేదు కదా. దాన్ని చూసి ఇక్కడ ఆన్సర్ రాయడమే, నౌన్ అని రాసేస్తారు. మీ ఆన్సర్ స్క్రిప్ట్లో క్వశ్చన్ నెంబర్ 30 ఏ లార్జ్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ లేక్ యూజ్డ్ ఫర్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై అని రాస్తారు. బి అని పెట్టేసి నౌన్ అని రాసేస్తారు. 2 మార్క్స్ వచ్చేసినట్టే మీకు. ఓకే, 31st క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్. ఈ క్రింద ఇవ్వబడినటువంటి పదాలను కరెక్ట్ హెడ్డింగ్ కింద మనం రాయాలి. అవి ఏ పదాలు ఇచ్చాడో చూద్దాము. చూడండి, సిలబస్, స్పీసీస్, డేటమ్, ఫినామినాన్, ఎర్రటమ్, క్రైసిస్, థీసిస్, డయాగ్నసిస్. ఈ పదాలను ఏం చేయాలి? గ్రీక్ వర్డ్స్ గాను లాటిన్ వర్డ్స్ గాను మనం డివైడ్ చేయాలి. ఇందులో ఏవైతే గ్రీక్ వర్డ్స్ ఉన్నాయో గ్రీక్ వర్డ్స్ కింద రాయాలి, ఏవైతే లాటిన్ వర్డ్స్ ఉన్నాయో లాటిన్ వర్డ్స్ కింద. ఇది సెకండ్ యూనిట్లో మనకి ఇది కనపడుతూ ఉంటాయి. దీనికి ఒక టేబుల్ ఇచ్చారు. ఇందులో అక్కడ ఏం చేశారంటే గ్రీక్ వర్డ్స్ ఏవి, లాటిన్ వర్డ్స్ ఏవి, సింగులర్ ఏది, ప్లూరల్ ఏది అని కూడా అడిగాడు. సరే, ఇక్కడ మనకి ఇంతవరకే డివైడ్ చేయమన్నాడు కాబట్టి మనం డివైడ్ చేద్దాం. ఇది చదివితేనే వచ్చేటటువంటిది కాబట్టి ఇది తప్పనిసరిగా మనం టెక్స్టువల్గా ఉన్నటువంటి ఐటమ్స్ని మనం తప్పనిసరిగా గెట్ ఇట్ బై హార్ట్. వీ షుడ్ గెట్ ఇట్ బై హార్ట్. సిలబస్, దీనికి ప్లూరల్ సిలబై. సిలబస్ అనేది గ్రీక్ వర్డ్. స్పీసీస్ ఇది లాటిన్ వర్డ్. డేటమ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ లాటిన్ వర్డ్. ఫినామినాన్ ఇది గ్రీక్ వర్డ్. ఎర్రాటమ్ లాటిన్ వర్డ్. క్రైసిస్ ఇది కూడా లాటిన్ వర్డ్. థీసిస్ ఇది గ్రీక్ వర్డ్. డయాగ్నసిస్ ఇది గ్రీక్ వర్డ్. ఈ రకంగా మనం గ్రీక్ వర్డ్స్ కింద లాటిన్ వర్డ్స్ కింద మనం రాసేస్తే మనకి 8 quarters 2 marks మనకి వచ్చేస్తుంది. ఇది మనం ఈ రకంగా ఆన్సర్ స్క్రిప్ట్లో గ్రీక్ వర్డ్స్, లాటిన్ వర్డ్స్ మనం రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు 32nd క్వశ్చన్. మరి సెక్షన్ బిలో లాస్ట్ క్వశ్చన్ కూడా ఇది. మరి ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ 1 word సబ్స్టిట్యూట్స్. ఇవి ఏమిటి? 1 word సబ్స్టిట్యూట్స్. కొంత విస్తృతమైనటువంటి అర్థాన్ని రాసే బదులు షార్ట్ కట్లో ద సేమ్ మీనింగ్ ఇచ్చేటటువంటి సింపుల్ 1 word పదాన్ని మనం 1 word సబ్స్టిట్యూట్స్ అని అంటాం. చూడండి, ఇక్కడ ఇన్ పార్ట్ ఏ విత్ దేర్ మీనింగ్ ఇన్ పార్ట్ బి. మ్యాచ్ ద ఫాలోయింగ్ 1 word సబ్స్టిట్యూట్స్ ఇన్ పార్ట్ ఏ విత్ దేర్ మీనింగ్ ఇన్ పార్ట్ బి.
పార్ట్ బిలో సరైన అర్థాన్ని ఇచ్చేటటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ని పార్ట్ ఏకి మ్యాచ్ చేయండి. అంటే పార్ట్ ఏలో ఏ పదం ఉందో ఆ పదానికి సరైన అర్థాన్ని పార్ట్ బి నుంచి ఎన్నుకొని దానికి ఏబిసిడీలు రాయాలన్నమాట. మనం చూద్దాం, పార్ట్ ఏ చూద్దాం. ముందు ఈ 4 యొక్క అర్థాలు మనం చదువుకుందాం. చూడండి, ఆటోబయోగ్రఫీ ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను, తన యొక్క సొంత జీవిత చరిత్రను ఆటోబయోగ్రఫీ అని అంటారు. కార్డియాలజిస్ట్ హృదయ సంబంధమైన వ్యాధుల వైద్యుడిని కార్డియాలజిస్ట్ అంటారు. సెంటనేరియన్ 100 సంవత్సరాల వయసు నిండిన వాడిని సెంటనేరియన్ అని అంటాం. ఆంథ్రోపాలజిస్ట్ మానవ విజ్ఞాన శాస్త్రజ్ఞుణ్ణి ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. చూద్దాం మరి ఇప్పుడు మ్యాచింగ్ ఏంటో. ఆటోబయోగ్రఫీ అంటే మీకు చెప్పాను, చూద్దాం. ఏ పర్సన్ హూ స్టడీస్ హ్యూమన్ రేస్, మానవ జాతి యొక్క దశలను అధ్యయనం చేసే వ్యక్తిని ఏమంటారు? మనం ఇక్కడ చెప్పుకున్నాం ఆంథ్రోపాలజిస్ట్ అని. కాబట్టి ఆంథ్రోపాలజిస్ట్ ఎదురుగా ఏ రాసేద్దాం, పనిలో పని ఒకసారి అయిపోతుంది. ఇంకా వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, దేవుడిపై నమ్మకం ఉండేవాడిని ఏమంటారు? మామూలుగా అయితే థీయిస్ట్ అంటారు, అది లేదు ఇక్కడ. కాబట్టి ఇది మనకి అవసరం లేనటువంటి చాయిస్. వన్ హూ స్పెండ్స్ టూ మచ్, ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి వాడిని ఏమంటారు? స్పెండ్ థ్రిఫ్ట్ అంటారు. కానీ ఇక్కడ ఆ పదం లేదు కాబట్టి ఇది కూడా మనకి అవసరం లేదు. ఇక డి, ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్, తన యొక్క జీవిత చరిత్రను తానే రాసుకున్నాడు, వాడు ఆటోబయోగ్రఫిస్ట్ అంటాం కదా, ఆటోబయోగ్రఫీ. కాబట్టి ఇక్కడ డి. తర్వాత ఏ డాక్టర్ హూ ట్రీట్స్ హార్ట్ డిసీజెస్, హృదయ సంబంధమైనటువంటి వ్యాధులకు వైద్యం చేసే వ్యక్తిని ఏమంటారు? మనం ఇప్పుడే చెప్పుకున్నాము, కార్డియాలజిస్ట్. కాబట్టి ఇక్కడ కార్డియాలజిస్ట్ ఎదురుగా రాస్తాము. ఏ పర్సన్ హూ ఈజ్ అబోవ్ 100 years, 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు? ఇందాక చెప్పాను సెంటనేరియన్ అని, ఎఫ్. కాబట్టి ఈ రకంగా మనకి 4 ఛాయిస్లు వచ్చాయి. చూద్దాం ఇంకొకసారి చెక్ చేసుకుందాం. ఆటోబయోగ్రఫీ డి, ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్, రైట్. కార్డియాలజిస్ట్ ఈ, ఏ డాక్టర్ హూ ట్రీట్స్ హార్ట్ డిసీజెస్. థర్డ్ వన్ సెంటనేరియన్, ఏ పర్సన్ హూ ఈజ్ అబౌవ్ 100 years, రైట్ ఆన్సర్. ఆంథ్రోపాలజిస్ట్, ఏ పర్సన్ హూ స్టడీస్ హ్యూమన్ రేస్, రైట్ ఆన్సర్. కాబట్టి మనం ఈ విధంగా 4 మ్యాచింగ్ కరెక్ట్గా చేసాం కాబట్టి 4 hours 2 marks మనకి వచ్చేసాయి. ఈ విధంగా మనం సెక్షన్ బిని పూర్తి చేసుకున్నాం. మరి దీనికి సంబంధించి మీరు ఇంకా ఇంటి దగ్గర బాగా హార్డ్ వర్క్ చేసినట్లయితే, మోడల్ పేపర్స్ ఎక్కువగా చేసినట్లయితే ఈ సెక్షన్లో మీకు ఒక గ్రిప్ వస్తుంది, ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మీకు చెప్పాను సెక్షన్ బి అనేది ఎక్కువగా రీడింగ్ ఏ నుంచే వస్తూ ఉంది. కాబట్టి ఏ రీడింగ్ని మీరు బాగా చదువుకొని మోడల్ పేపర్స్ ఎక్కువగా చేస్తే యూ విల్ గెట్ 40 out of 40 marks. ఓకే, మరి తర్వాత సెక్షన్ సి దాన్ని తదుపరి క్లాస్లో చెప్పుకుందాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. బై బాయ్.